ఒకప్పుడు పాడి పంటలకు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లా ఇప్పుడు క్రైమ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందా? ఏకంగా హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో రెండో స్థానానికి చేరిన క్రైమ్ గ్రాఫ్ తో ఈ ప్రాంతం అలజడి రేపుతోంది. మైనర్ బాలికలపై దారుణాలు, చెడ్డీ గ్యాంగుల సంచారం, ఆగని అంతర్రాష్ట్ర గంజా రవాణా, ఇసుక మాఫియా ఆగడాలు, డిజిటల్ ఫ్రాడ్స్, శిశు విక్రయాలు, భ్రూణ హత్యలు పెరుగుతున్న చైన్ స్నాచింగ్లు, డ్రగ్స్ కల్చర్, అలాగే ఉగ్ర మూలాలు, బలోపేతమైన అంతర్గత ఆర్థిక నేరాలన్నీ కలిసి పంజా విసురుతూ నల్గొండను నేరాల హబ్ స్పాట్ గా మార్చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన రేపుతున్న ఈ క్రైమ్ గ్రాఫ్ వెనుక బలహీనత ఏమిటి? ఈ నేరాల నక్ష ఎందుకు ఎర్రబడుతోంది? ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న క్రైమ్ రేట్ ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల జరిగిన మైనర్ బాలిక దారుణం రాష్ట్ర వ్యాప్తంగా దుఃఖాన్ని, ఆగ్రహాన్ని రాజేసింది. ప్రేమ పేరుతో ట్రాప్, రేప్, ఆ తర్వాత బాలిక మృతి. ఈ ఒక్క ఘటన చాలు జిల్లాలో మహిళా భద్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి. రోజు రోజుకు స్కూల్, కాలేజ్ పిల్లలపై వేధింపులు, రాత్రి వేళల్లో యువతులపై దాడులు పెరిగిపోతున్నాయి. దానికి తోడు శిశులింగ నిర్ధారణ రాకెట్లు, గర్భస్రావ మాఫియా, దత్తత పేరుతో న్యూబార్న్ ట్రాఫికింగ్, డిజిటల్ వ్యభిచార గృహాల నిర్వహణ మళ్లీ యాక్టివ్ అవుతున్నాయి. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా సమాజం దిద్దుబాటు చేసుకోకపోతే భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. జిల్లాలో చాప కింద నీరులో విస్తరిస్తున్న క్రైమ్ రేటు ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాత్రిపూట అంతర్రాష్ట్ర చెడ్డ గ్యాంగుల సంచారం ప్రజల గుండెల్లో భయాన్ని పెంచుతుంది. గ్రామాల్లో, చెరువుల దగ్గర ఈ గ్యాంగులు కనిపిస్తున్నారన్న ఫిర్యాదులు పోలీస్ పెట్రోలింగ్ ను ఛాలెంజ్ చేస్తున్నాయి. జాతీయ రహదారిపై డ్రగ్, గంజాయి అక్రమ రవాణా నెట్వర్క్ ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. మత్తు పదార్థాల రవాణాకు కొత్త మార్గాలు, కవర్ స్టోరీలతో అంతర్రాష్ట్ర ముఠాలు రెచ్చిపోతున్నాయి. అదే సమయంలో చెక్ పోస్టుల రద్దు తర్వాత అంతర్రాష్ట్ర ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నదీ తీరాల్లో అక్రమ తవ్వకాలు, ఇసుక, మట్టి తరలింపు రాష్ట్రాలు దాటి రాత్రివేళల్లో యథేచ్ఛగా సాగుతున్నాయి. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వాహనాల అతివేగం, అనుమతులు లేని ఓవర్లోడ్ రవాణా వాహనాలు, సన్నటి ఇరుకైన గుంతల రోడ్లు, హైవేలపై బ్లాక్ స్పాట్స్, ప్రజల్లో ప్రమాదాలపై అవగాహన లోపం ఇవన్నీ కలిసి నల్గొండ జిల్లాను ప్రమాదాల జిల్లాగా మార్చేశాయి. బ్లాక్ స్పాట్స్ వద్ద పెట్రోలింగ్ పెంచిన రోడ్డు ప్రమాదాల గ్రాఫ్ మాత్రం తగ్గడం లేదు. ఆర్థిక నేరాల్లోనూ జిల్లా నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమిస్తోంది. రైతుల ధాన్యం చెల్లింపుల్లో మిల్లర్ల మోసాలు, కొనుగోలు కేంద్రాల్లో బోకస్ బిల్లుల ఆగడాలు ప్రతి సీజన్లోనూ పునరావృతమవుతున్నాయి. ధాన్యం కొనుగోలులో రైతులనే కాదు, ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన మిల్లులపై చర్యలు తీసుకోకపోవడంపై అధికారులు, పాలకుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో కార్లలో వచ్చి పశువుల దొంగతనాలు, మోటార్ ట్రాన్స్ఫార్మర్, కాపర్ వైర్ల చోరీ రోజువారీ కేసులైపోయాయి. ఈ దొంగతనాలు ఎక్కువగా పాత నేరస్తులు, అంతర్రాష్ట్ర ముఠాల చేత జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. అంతకంటే దారుణం భూ వివాదాలనే చెప్పుకోవాలి. డబుల్ రిజిస్ట్రేషన్లు, నకిలీ పత్రాలు, రౌడీయిజం ఇవన్నీ పోలీస్ స్టేషన్లోనే సెటిల్మెంట్ పేరుతో పరిష్కరిస్తున్నారన్న ఆరోపణలైతే వెల్లువెత్తుతున్నాయి. దీంతో పోలీస్ శాఖపై నమ్మకం లేకుండా పోతోంది. గ్రీవెన్స్ డేలో వందలాది బాధితులు జిల్లా ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డిజిటల్ ఫ్రాడ్స్ ఇక్కడ అత్యంత వేగంగా పెరిగిన క్రైమ్. దశాబ్దాలుగా పొదుపు చేసుకున్న కుటుంబాల సొమ్ము నిమిషాల్లో మాయం చేస్తున్నారు మోసగాళ్లు. ఇక ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉగ్రమూలల కదలికలు, అనుమానాస్పద సమావేశాలు మళ్లీ ఇంటెలిజెన్స్ రాడార్లోకి రావడం మరింత ఆందోళనకరంగా మారింది. నల్గొండలో ఇది కేవలం సాధారణ నేరాల వృద్ధి కాదు, ఇది గాఢంగా మారుతున్న ఆర్గనైజ్డ్ మాఫియా క్రైమ్ రూపంగా నిపుణులు భావిస్తున్నారు.
మహిళల రక్షణ, చిన్నారుల భద్రత, ప్రజల ఆర్థిక భరోసా, దొంగతనాలు, దోపిడీలు, ప్రమాదాల నుండి ప్రజల ప్రాణాలకు రక్షణ, ఇలా అన్నీ ప్రశ్నార్థకమే. టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ, అధికారులు, పాలకుల తీరులో మార్పుతో పాటు కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై తక్షణమే వ్యవస్థ బలోపేతం కాకపోతే నల్గొండలో క్రైమ్ రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. క్రైమ్ కంట్రోల్ కు ప్రత్యేక చర్యలు చేపట్టకపోతే సిచ్యువేషన్ మరింత దారుణంగా మారుతుందని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు.